ప్రతినిధులకు నమస్కారాలు. రేపు జరగబోయే బీసీల రౌండ్ టేబుల్ సమావేశానికి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు విచ్చేస్తున్న రాష్ట్ర అధ్యక్షులు దాస్ సురేష్ గారు, వ్యవస్థాపకులు, తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షులు మరియు ఆయన దేశ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఈ గత 20 సంవత్సరాల నుండి కృషి పట్టుదలతోన బీసీల రాజాధికారం దిశగా పోరాటం చేస్తూ అందరినీ కలుపుకొని పోయి అందరికీ సమానం న్యాయం జరిగే విధంగా ఆయన ఇప్పటికీ 8 జిల్లాలు పూర్తి చేసుకొని మరి ఇప్పుడు పాలమూరు పట్టణానికి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు ఇది 10వ జిల్లా కనుక రేపు ఉదయం మరియు పద్మశాలి భవనంలో అశోక్ టాకీస్ దగ్గర ఓల్డ్ పోర్ హౌస్ పక్కల పద్మశాలి సంఘంలో పొద్దుగాల 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు ఈ రౌండ్ టేబుల్ బీసీ రౌండ్ సమావేశం జరుగుతుంటుంది. మరి ఈ సమావేశానికి కుల సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, మరి అన్ని పార్టీల ఎస్సీసీలు, ఎస్టీసీలు, బీసీసీలకు సంబంధించిన బీసీసీల వల్ల అందరు రావాలి. మరి ఎందుకంటే రాబోయే స్థానిక సంస్థలు కానీ, మున్సిపల్ ఎలక్షన్ కానీ, మరి ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, సర్పంచులు కానీ, ఎంపీపీలు కానీ బీసీలకు రాజాధికారం 100% కావాలని అహర్నిశలుగా కోరుతుండు. మరి అహర్నిశలు కష్టపడి మరియు అందరినీ గెలిపించుకొని బీసీలను రాజాధికార దిశగా తీసుకుపోవాలనే లక్ష్యంతోన ఈరోజు పాలమూరు పట్టణానికి, మహబూబ్నగర్ జిల్లాకు, ఉమ్మడి జిల్లాకు ఈరోజు రేపు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నాడు కనుక ఆ సందర్భంగా మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరియు బీసీలు, అట్టడుగు వర్గాలు ఉన్న బీసీలు మరి రాజాధికార దిశలో చాలా కష్టపడాల్సి వస్తుంది, కృషి చేయాల్సి వస్తుంది కనుక ఆలు పెరుగని యోధుడిలాగా ఈరోజు దాస్ సురేష్ గారు హార్డ్ వర్క్ చేస్తూ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులుగా కొనసాగుతూ మరి ఈరోజు అతడు పాలమూరుకు మొదటిసారి, అంటే మహబూబ్నగర్ పట్టణానికి మొదటిసారి కనుక గతంలో మనం వనపర్తికి వచ్చిండు, కొల్లాపూర్కి వచ్చిండు, మరి గద్వాల్ కూడా వచ్చిండు, నాగరకర్నూలుకి వచ్చిండు, చర్చలకు కూడా వచ్చిండు. మహబూబ్నగర్ జిల్లాకు కూడా ఈరోజు రేపు పొద్దుగాల 10 గంటలకు మహబూబ్నగర్ పట్టణానికి చేరుకుంటున్నాడు కనుక అతనికి స్వాగతం సుస్వాగతం పలుకుతూ మేము ఈరోజు అత్యధిక జనాభా గల బీసీలు ఎక్కువ శాతము ఆ యొక్క రౌండ్ టేబుల్ సమావేశానికి అందరూ విచ్చేసి ఆ యొక్క రౌండ్ టేబుల్ సమావేశాన్ని మరియు అతడు మనకు ఏ కులాలకు ఏ విధంగా మనకు సలహా ఇస్తాడు, ఏ కులాలను ఏ విధంగా రాజకీయ దిశలో ఎట్లా పోవాలని ఆయన సూచనలు కూడా విని మరి అత్యధిక జనాభాలు మనం బీసీలు పాల్గొని ఆ యొక్క రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరుతూ విజ్ఞప్తి చేస్తూ మరి ఈ కార్యక్రమానికి ఎందుకంటే వాళ్ళ అనుచరులని పంపించిండు, మళ్ళీ ఈరోజు పర్యవేక్షణలో వీళ్ళు ఉన్నారు. పర్యవేక్షణ సమక్షంలో మొత్తం ఎవ్రీథింగ్ ఓకే అన్న తర్వాతనే ఆయన రేపు మొత్తము బయలుదేరి రావడం జరుగుతుంది. మరి ఈరోజు అన్ని విధాలుగా మేము సహకరించడం, పాలమూరు పట్టణంలో జరగబోయే ఆ కార్యక్రమానికి రౌండ్ టేబుల్ సమావేశానికి అన్ని వసతులు పనులన్నీ పూర్తి